ఇతని పేరు శంకర్. హైట్ 5.9, ఏజ్ తెలియదు, చదువు తెలియదు, కానీ ఇతనికి ఒక ఇంత అలవాటు ఉంది. ఆయన మందు తాగడు, కానీ అందరికీ తాగిస్తూ ఉంటాడు. ఆమె పేరు గిరిజ. హైట్ 5.4, వయసు తెలియదు, చదువు 10th ఫెయిల్. ఈమెకి ఎలాంటి వింత అలవాటు లేవు, కానీ చాలా తెలివిగల అమ్మాయి. ఇవాళ నా టైం టేబుల్ ఏంటిదే? ఇంట్లో టేబుల్ లేదు, గోడకు గడియారం లేదు, నీ టైం టేబుల్ తెలియదు అందుకు. అబ్బో, నువ్వు మాటలు నేర్చినవే. నేర్చుకోకపోతే నువ్వు నన్ను మాటలు బొందబెట్టావా? నాకంత స్వాతంత్రం లేదు కానీ లోపలి పోయి పుల్ బాటిల్ లేపో, తాగిపోతాళ్ళు వచ్చే టైం అయింది. నీకు తాగే అలవాటే లేదా? ఈ తాగిచ్చే అలవాటు ఎందుకు? నువ్వు నీ ముఖానికి పేరంరాలు పెట్టుకునే అలవాటు ఉన్నది, నువ్వు ఎందుకు పెట్టుకుంటానవని నేను అడిగిందానే. అడగలే. మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? అది వేరు ఇది వేరు. నీకో న్యాయం నాకో న్యాయం, మన ఇద్దరి మధ్యలో గింత అన్యాయమానే. ఇక న్యాయాల గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. తెస్తావు ఫుల్ బాటిల్. ఇట్లా మాట్లాడితేనే దీని మూతికి తాళం పడుతుంది. పెయిలా 5 లీటర్ల రక్తం ఉంటే ఏం లాభం? చుక్క మందు లేకుంటే బాణం అంతా కొట్టుకుంటుంది. ఇట్లా వచ్చేది తాగుబోతు బాణగాడు ఉన్నట్టున్నది కదా, ఆయనకి మందు లేకపోతే పానం పోయినట్టు అనిపిస్తుంది. అన్నో సూపు చూస్తా. ఇక నాకు శంకరన్ననే దిక్కు. దేవుడు అడిగితే వరాలు ఇస్తాడో లేదో కానీ శంకరన్న మాత్రం అడగపోయినా మందు పోతాడు. అరే బాను, ఇట్లారా. అన్న, నేనే నీ దగ్గరికి వస్తా అన్నే. నాతో నీకేం పని రా? దేవునితో భక్తులకు ఏం పని ఉంటుందని కూడిపోతారన్న. వరాలు అడగదందుకు పోతారా? మరి నీ దగ్గరికి తాగుబోతులు ఎందుకు వస్తారే? మందు తాగదందుకు. అయితే కూర్చో అన్న, మందాకుండా మాట్లాడదాం. గిరిజ, సెటప్ మొత్తం పట్టుకురావే. నా పిల్లం ఎంత మంచిదో. ఏదన్నా తక్కువ పడితే చెప్పు, తెస్తా. నేను అవసరం ఉంటే చెప్తా, నువ్వు లోపలికి పోవే. నిన్ననే మా తమ్ముడు ఫారెన్ నుంచి పంపించిండ్రా. అవునా అన్న, మీ తమ్ముడు ఏ దేశంలో ఉంటాడే? అబ్రాట్ రా. అయితే గట్టి మందేనే. అందుకే నీకు వచ్చిండ్రా, తాగు. ఎట్లున్నదిరా? మస్తుందన్నా. సరే, ఇంకో పెగ్గు పోతా పాటు. నువ్వు దేవును అన్న, పిలిచి మరి మందు పోసినావు. అయితే నీకెందుకన్నా మందు అలవాట్లేదు? అందరికి వరాలు ఇచ్చే దేవుడు భక్తుల్ని వరాలు అడుగుతాడా? అడగడు. నేను మందు పోసేటోండే గాని తాగటోండి కాదురా. ఏం చెప్పినావన్నా? ఇంకో పిగ్గోయన్నా. ఆరా పోడా, నీ మూతి మీద మీసాల రాలే, సీసాలు మందు తాగబడితివి. ఏందన్నా తిడతావు? నిన్ను తిట్టపోతే ముద్దించుకుంటారా రా పోడా? నీళ్లు తాగినట్టే మందు కూడా తాగుతావు. తినకున్న మాత్రం ఉంటాగానే అన్న, తాకుంటూ ఉండలేనన్నా. ఇదేమన్నా అమృతం ఆరా? సీసాలు దాకా పిగ్గా లేదవా? ముందస్త పోడా. ఓ పని లేదు, ఓ పాట లేదు, తాగుడుకైతే బాగా ఎగబడతామైందిరా. మందు పోసి తిట్టుడేందన్నా? నా మందు తాగినప్పుడు నేను 2 తిట్లు తిడితే పడవారా? 2 తిట్ల 60 తిట్లు తిట్టినావన్నా. దెబ్బకు తాగింది మొత్తం దిగింది. నువ్వద్దు, నీ మందద్దన్నా, నేను పోతున్నా. కుక్కానికి మందు మొత్తం తాగుతారు కానీ నేను 2 తిట్లు తిడితే పడారట. ఏమే, ఇవన్నీ తీసేయి. ఈ తాగించుడు ఎందుకు, వాళ్ళని తిట్టుడు ఎందుకు? నాకు అదో ఆనందం. ఇదేం పిచ్చి నీకు? మీ ఆడోళ్లకు మొగోళ్లను రాసి రంపాన పెట్టుడు ఆనందం, నాకు తాగిచ్చి తిట్టుడు ఆనందం. ఎవరి పిచ్చాలది? అందులో రకమైతే నువ్వో రకం. నేను హైబ్రిడ్ రకమే. హైదరాబాద్ బిర్యానీ ఏం కాదు. రివర్స్ పని చేసినాం అనుకో, నీకు నేను 2 బీర్లు తాగిచ్చి తిట్టవలసి వస్తుంది. అంత అదృష్టం నాకు లేదులే. అయితే నోరు మూసుకొని లోపలికి పో. చెరువు కట్ట దేగితే ఊరికి ప్రమాదం, పిల్లం నోరు వెళ్తే మొగోనికి ప్రమాదం. ఊళ్ళో మందముడ్డోడు ఒక్కడు ఇల్లుకు తాళం వేసుకొని పోయిండు. గాంధీ షాప్ పోతేనేమో జేబులో డబ్బులు లేవు. వీడొక్కడే పొద్దులకు మందు వస్తు. ఏట్లోకి జేబులో 100 రూపాయలు ఉన్నాయా? రూపాయి లేదు. ఎందుకు మరి ఎటు పోతున్నావు అని అడిగినావు? బుద్ధి తక్కువై. ఇక నాకు ఆ శంకర్ ఆడే దిక్కు, తిట్టినా పడాలే. గిరిజ, మందు సెటప్ రెడీ అయ్యే.
లేవంగానే మందు పోసి ఎవరినో ఒకరిని తిట్టేది నీకు పొద్దు గడవదా? సముద్రంలో చేపలు పట్టేటోళ్ళు పొద్దున రాకనే సముద్రంలో ఉంటారు. వాళ్ళని ప్రశ్న నువ్వు అడుగుతావానే? నేనేం అడిగినా నువ్వేం చెప్తాను? నా సమాధానాలు గట్టనే తిక్కగానే ఉంటాయి. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న పిచ్చోళ్ళతో మాట్లాడచ్చు కానీ ఇంట్లో ఉన్న నీతో మాట్లాడు కష్టం. టీవీ యాంకర్ కన్నా సమాధానం చెప్పచ్చు కానీ నీకు ఎప్పుడు కష్టమని ఎప్పుడన్నా అన్న నానే. పొద్దుగాల నీతో పెట్టుకోవడం నా తప్పు. లోపల పోయి బాటిల్ తీసుకురాపో. మీ ఆడోళ్ళు ముద్దిప్పుడు తప్ప దేనికి పనికిరారే. అరే శంకర్గా ఉన్నావరా ఇంట్లో? అరే శంకర్ రారా వెంకి, నా మందు నీకోసం ఎదురు చూస్తాందిరా. కూసో. గిరిజ మన సెటప్ పట్టుకురావే. ఏమోరా, నీ మందు తాగాలంటే నాకు భయం అవుతుంది. తాగా అంత పోతావు, దిగదాకా తిడతావు. అందరు వేరు నువ్వేర్రా. అయినా ప్రేమతోటి మందు పోసినప్పుడు 2 మాటలంటే వాడవారా? తాగు. ఇక అన్నిటికీ తెగించే వచ్చిన. ఎట్లుందిరా మందు? మంచిగుందిరా. కిక్కెక్కుతారా? ఎల్లగెక్కుతుందిరా. అవురా పొట్టోడా, ఈ పుల్ బాటిలంతా లేవు, నీకు తాగుడు అవసరమారా? మొదలు పెట్టినా అవరా ఇక. అవునరా పొట్టికిత్త. నీ దండం పెడతారా? నీ మందద్దు, నీ తిట్లద్దు. గిరిజ ఇక నీకు బుద్ధి రాదు. రోజు కుక్కలను తిట్టుడేనా? నేను అల్లనేమన్నా ఉత్తగా తిడతానానే? మందు పోతానా తిడతానా? దానం అనేది ఏం ఆశించకుండా చేయాలి. ఫలితం లేకుండా ఈ శంకర్ గారు ఏం పని చేయడే. నీలాంటోడే అప్పు కింద అంతరిక్షం అడిగిందట. ఇదేం సామెతనే? సింకు లేకుండా మాట్లాడతానావు? నేనంతే, ప్రాస కోసం ఎట్లన్నా మాట్లాడతా. నీ ప్రాస తగిలేయ. రైమింగ్ కోసం నువ్వు అమ్మన్నైనా ఎండగడతావే. మరి నేను అంతే, ఎవరి మాట అయినా. వాగు దాటనంటే బిర్జు ఉండాలి, మన సంసారం మంచిగా ఉండాలంటే ప్రేమ ఉండాలి. అది ఎక్కడ అమ్ముతారో చెప్పు, పోయి కొనుకొచ్చుకుంటా. పక్కు రంగట్లు అమ్ముతారు పో. ముఖం చూడు ఎట్లున్నదో. అవి నీతోడు గిట్లా మాట్లాడుతూనే నేను. అరే బారుగా, ఈ శంకరానికి మందు పోసి బాగా తిట్టుడు అలవాటు అయిందిరా. అవునన్నా, మొన్న నాకు 3 పెగ్గులు పోసి పొట్టు తిట్టిండన్నా. నన్ను కూడా ఎట్లా పడితే అట్లా తిట్టిండ్రా. మరి ఏం చేద్దామంటావన్నా శంకర్ గారిని? ఈసారి మనమే పోయి వాని మందు తాగి వాడినే తిడదాం పారా. అవునన్నా, వాని రోగం వాన్ మంది ఆగే తిప్పుదాంపా. ఇవాళ మందు పోపించి తిడదామంటే ఒక్కడ అత్తలేడైంది. బాన్గాడు నెక్కిగారు వస్తాను. రారా, మీ గురించి ఎదురు చూస్తానా? గిరిజా రాగుర్రా. ఇలా కిక్కు మస్తు ఎక్కుతున్నదిరా ఒక పెగ్గుకే. నాకు కూడా మస్తు ఎక్కుతుందన్న. ఎందుకు ఎక్కదిరా? కుక్కానికి వచ్చిన మందేనే. నోరు ముయిరా. ఏరో నోరు బాగాలేస్తుంది. నోరు కాదు, అన్ని లెత్తాయి. నువ్వు అందుకో అన్నా. ఎవరా శంకర్, 2 పెగ్గులు పోసి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు తిడతావారా? మీకు మందు పోసినప్పుడు నాకు తిట్టే హక్కు ఉంటది కారా? తాగినప్పుడు మాకు తిట్టే హక్కు కూడా ఉంటదిరా, కప్ప మొక్క పోడా. ఇంకోసారి మందు పోసే వాళ్ళ తిట్టాలని సంగతి చెప్తా బిడ్డ. అన్న కూలిచ్చేదో చేసుకున్నట్టున్నది నా బతుకు. ఇప్పుడు నీ తిక్క కుదిరిందా? నాకు బుద్ధి వచ్చింది.
దీంతో నువ్వు తెలుసుకున్న నీతి ఏంటి? మందు పోసి ఎవరిని తిట్టద్దని. మళ్ళా ఇంకెవరికైనా మందు పోతావా? ఇంకా ఎప్పుడు ఆ మందు జోలికి పోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీడియో ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. కొడతారు బా అన్న. పోరా ఇంకటి. రోలింగ్ యాక్షన్. ఇక న్యాయాల గురించి మనమే మాట్లాడుకోవాలి. తెత్తాగు తప్పు తెత్తావు ఫుల్ ఫుల్ బాడీ. రోలింగ్. కోరికలు కోరుకున్నాను. తీర్చుకోవడానికి కూడా కోరికలు తీసుకుంటారు. రోలింగ్ యాక్షన్. నిన్ననే మా తమ్ముడు పార నుంచి పంపించిండ్రా. చూడ ముఖం. రోలింగ్ యాక్షన్. అయితే గట్టి మందేనే. ఆగు. చెప్పిన రోలింగ్ యాక్షన్. నిన్ను తిట్టపోతే ముద్దించుకుంటారా పోడా. నీళ్ళకు నీళ్ళు తాగుతాను మందు. నీళ్ళంటే యాక్షన్. ఇదేం పిచ్చి నీకు? మీ ఆడోళ్లకు మొగోళ్లను రాసి రంపాన పెట్టేడు అలవాటు అయితే పోయింది. లాస్ట్ రంపన పెట్టు. రోలింగ్ యాక్షన్. నేను హైబ్రిడ్ రకమే. రోలింగ్ యాక్షన్. అంత అదృష్టం నాకు లేదులే. నోరు మూసుకొని లోపలివా. కాదబ్బా అయితే నోరు మూసుకోవాలి. రోలింగ్ యాక్షన్. రూపాయి లేదు. రోలింగ్ యాక్షన్. ఏడికాచి చెప్పాలి. అక్కడికే గిందనా ఏడికాచి చెప్పాలి. అక్కడికే గిందనా